ఒకరోజు చీమ కాకి ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. ఈ అడవి గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు అని గర్వంగా అంది కాకి. కాదు, నాకే ఎక్కువ తెలుసు అని పొగరుగా జవాబిచ్చింది చీమ. నేను పెద్ద పెద్ద చెట్లలో గూడు కట్టుకుంటాను. నా కష్టం ముందర నీ కష్టమెంత అన్నది కాకి. క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి పనిచేస్తా, ఎంత బరువునైనా సులభంగా మోస్తాను, కాబట్టి నేనే గొప్ప అంది చీమ. అలా కాకి చీమ కాసేపు మాట అనుకున్నాయి. తర్వాత అక్కడి నుంచి వేటి దారినవి వెళ్లిపోయాయి. ఎలాగైనా చీమకు బుద్ధి చెప్పాలని కాకి ఆలోచించసాగింది. అటు చీమ కూడా కాకి తల పొగరును దించాలనుకున్న సమయం కోసం ఎదురు చూడసాగింది. ఒకరోజు ఉదయాన్నే లేచిన చీమ అడవిని వదిలి కిందకు వచ్చింది. దారిలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. అతన్ని పలకరించింది. ఆకాశాన్ని తాకే అంత ఎత్తున్న చెట్లు, పెద్ద అడవిని నేను చూపిస్తాను. నీకు చాలా ఉపయోగపడతాయి, మంచి ఆదాయం కూడా వస్తుంది, నాతో రా అంది. చేతిలో గొడ్డలు తీసుకుని చీమ వెంట అడవికి చేరాడు ఆ మనిషి. అక్కడున్న మహావృక్షాలను చూసి, ఇంత పెద్ద అడవి గురించి నాకు తెలియలేదేమిటి, కాకులు దూరని కారడవి అంటే ఇదేనేమో అనుకున్నాడు. ఆ అడవిని చూపించినందుకు చీమకు కృతజ్ఞతలు తెలిపాడు. మరుసటి రోజు రంపాలతో 10 మంది కూలీలను తీసుకుని ఆ అడవికి వెళ్ళాడు. మనిషి చెట్లను నరకడం మొదలుపెట్టాడు. చెట్టు మీదున్న కాకి గూడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కాకి గుడ్లు, పిల్లలు నేల మీద రాలిపడ్డాయి. ఆ దారుణం చూడలేక కాకి బాధతో అక్కడి నుంచి ఎగిరిపోయింది. అడవిలో ఉన్న చెట్లన్నీ నరికించి లారీల్లో పట్నం వైపు తరలించాడా మనిషి. కాకికి తగిన బుద్ధి చెప్పాననుకుని సంబరపడిపోయింది చీమ. మరునాడు కాకి వెళ్లి మనిషిని కలిసింది. అడవిలో ఉన్న మట్టి సారవంతమైనది, అక్కడున్న రాళ్లు చాలా ఖరీదైనవి. కంకర్ మిషన్ ఒకటి పెట్టి కొండలన్నీ పిండి చేయవచ్చు అని చెప్పింది. ఆ మట్టితో ఇటుకలను తయారు చేయవచ్చు అని కూడా సలహా ఇచ్చింది. వెంటనే ఆ మనిషి ఆ అడవిలో 4 కంకర్ మిషన్లు ఏర్పాటు చేయించాడు. వాటితో కొండలను ముక్కలు చేశాడు. మట్టిని తవ్వి ఇటుకల బట్టీలు వేశాడు. దీనితో చీమల పుట్టలన్నీ ధ్వంసమయ్యాయి. చీమకు తగిన బుద్ధి చెప్పానని కాకి సంతోషపడింది. అలా ఒకదానికొకటి పాట నేర్పాయని సంబరపడ్డాయే తప్ప తాము కోల్పోయిన గూళ్ల గురించి ఆలోచన రాలేదు ఆ రెండింటికి. ఆ విషయాన్ని గ్రహించేసరికి అడవిలో వాటికి స్థానం లేకుండా పోయింది. ఆ ప్రాంతానికి మనిషిని రప్పించి తప్పు చేశామని కుమిలి కుమిలి ఆడవటం మొదలుపెట్టాయి. ఒకరినొకరు అసూయ ద్వేషాలతో మనం చేసుకున్నాం, మన తప్పేంటో ఇప్పటికైనా మనం గ్రహించుకుని అన్ని జీవాలు ఒకటేనన్న భావంతో బతకడం చాలా మంచిది. ఇక నుంచి మనం ఐకమత్యంగా ఉందాం అని అనుకున్నాయి ఆ 2 జంతువులు. చివరికి 2 కలిసి వేరే అడవిని వెతుక్కుంటూ వెళ్ళాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.